హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు మనం వినాయకుడికి రెండో రోజు ప్రసాదంగా దద్దోజనాన్ని తయారు చేసుకోబోతున్నాను. ఎలా చేశానో చూడండి. మనకైతే దద్దోజనం అయితే చాలా టేస్టీగా వచ్చింది. నెయ్యితో తాలింపు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నెయ్యితోనే తాలింపు పెట్టాను అనమాట. మనకి ఫస్ట్ తాలింపులు జీడిపప్పు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకుందాము. తాలింపుల్లో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ జీడిపప్పుని వేయించుకుందాము. జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా దద్దోజనంలోకి. మేము 4వ రోజు నిమజ్జనం చేసామన్నమాట. సో ఈ 4 రోజులు కూడా మనం వినాయకుడికి ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టాలి కదా. సో రెండో రోజున నేను ఇలా దద్దోజనం చేసి పెట్టానన్నమాట. తర్వాత అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. అలాగే పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఫస్ట్ అల్లం ముక్కలు వేయించుకొని తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా వేసేసి వేయించుకుందాము. ఇదంతా కూడా మనకి మంచిగా దూరగా వేగాలన్నమాట. అలాగే మనం ఫస్ట్ రైస్ని కూడా వండి పెట్టేసుకుందాము పక్కనే. అలాగే వేడి వేడి మీద రైస్ని కొంచెం ఇలా స్మాష్ చేసుకుంటే మనకి దద్దోజనం కూడా బాగుంటుంది కదా. అన్నం పొడి పొడిలాడుతుంటే కంటే కొంచెం ముద్దగా ఉంటేనే దద్దోజనానికి బాగుంటుంది. సో నేను ఇలా గట్టితో అన్నాన్ని స్మాష్ చేసుకున్నాను అనమాట వేడి వేడి అన్నంలో. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. అలాగే మనకు కావాల్సినంత పెరుగుని అందులోకి వేసేసుకుందాము. ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది కదా, మేగడ పెరుగు. కానీ నేను ఇంట్లో తోడుపెట్టింది వేయలేదు, ఇంకా బయట నుంచి తెచ్చిన పెరుగే వేసాను అనమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకొని, పెరుగు వేసుకొని, అలాగే కొంచెం వాటర్ వేసుకుందాం. మరి చిక్కగా ఉంది కదా, కొంచెం పలసగా అవ్వడానికి మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కొంచెం వాటర్ని అట్లా పోసుకుంటూ కలుపుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ని మనం దేవుడికి ముందు ప్రసాదం పెట్టిన తర్వాత అప్పుడు సాల్ట్ టేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే తాలింపుని నేను వేయించి పెట్టుకున్నానో ఈ జీడిపప్పు, ఈ పచ్చిమిర్చి, ఇవన్నీ అల్లం ముక్కలు ఇవన్నీ కూడా ఆ అన్నంలోకి వేసేసుకొని కలిపేసుకుందాం ఫ్రెండ్స్. నెయ్యితో తాలింపు పెట్టడం వల్ల దద్దోజనం చాలా టేస్టీగా వచ్చింది. అలాగే దేవుడికి ప్రసాదాన్ని పెట్టడానికి కూడా దద్దోజనం చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో నేను ఇలా దద్దోజనాన్ని రెడీ చేసేసుకున్నాను. అలాగే దేవుడికి కూడా, వినాయకుడికి కూడా ప్రసాదంగా పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.